అందుకోసం నేను ప్రెజెంట్ అయితే విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇక ట్రైన్లో ఫుడ్ అంటారా, ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడతానని చెప్పాను కదా. టన్నల్ వస్తుంది, ఇది మాత్రం పక్కా ఒకసారి చెయ్యాలి. హలో నమస్తే అమిగోస్. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే కంప్లీట్గా మనం విజయవాడ నుంచి ముంబై వెళ్తున్నాను నేను. ఈ జర్నీ ఎలా ఉంటుంది, అలాగే ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి మనకి విజయవాడ నుంచి, నా జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మొత్తం ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము. సో వీడియో మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే ట్రైన్ జర్నీ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనకి పూణే దగ్గర నుంచి లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవడం. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చలో. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి విజయవాడ నుంచి అయితే మనకి ట్రైన్స్ 3 ట్రైన్స్ ఉన్నాయి. అట్లా ఒకటి వచ్చేసి మనకి వీక్లీ తిరుగుతుంది, 2 రెగ్యులర్గా ఉంటాయి డైలీ. ఎర్లీ మార్నింగ్ 4:30కి ఒకటి ఉంది కోనార్క్, విజయవాడ నుంచి మనకి ముంబై వెళ్తుంది. అలాగే మనకి ఇంకో ట్రైన్ వచ్చేసి కోవా ఎక్స్ప్రెస్. ఇదేంటంటే వీక్లీ 2 టైమ్స్ ఉంటుంది, వెన్స్డే ఒకటి అండ్ సాటర్డే ఒకటి. నేను ఈరోజు సాటర్డే వెళ్ళబోతున్నాను. అండ్ థర్డ్ ట్రైన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:45కి విజయవాడ నుంచి ఎల్టీటీకి ఉంటుంది మనకి. ఆ ట్రైన్ వచ్చేసి విశాఖ ఎల్టీటీ. సో ఈ 3 ట్రైన్స్ ఉంటాయి. నేను నార్మల్గా తెనాలి నుంచి వెళ్ళాలి కదా, సో నేను తెనాలి నుంచి ఇక్కడికి రావడానికి నార్మల్ బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. నేను బస్సులో వచ్చాను. ఇక్కడ నుంచి నేను ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి, డైరెక్ట్గా తెనాలి నుంచి ట్రైన్ లేదు. ఇక్కడ లేదా గుంటూరు, మనకి 3 ట్రైన్స్లో ఒక ట్రైనే వచ్చేసి గుంటూరులో ఆగుతుంది, కోవా ఎక్స్ప్రెస్. సో ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ స్టేషన్కి రీచ్ అయిపోయాను. ఆ ట్రైన్ వచ్చేసి నాకు 12:45 యాక్చువల్ టైము. బట్ ఏ టైంకి వస్తుందో చూసి నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను, ట్రైన్ జర్నీ మొత్తం ఎలా ఉంటుంది. అలాగే నేను మెయిన్ ఈ ట్రైన్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే లోనావాలా అంటే పూణే ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకి ట్రైన్ జర్నీ బాగుంటుంది. సో దానికోసం నేను ఈ ట్రైన్ చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం మొత్తం చూద్దాము, ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది, ఎంత టైం పడుతుంది. ఆల్మోస్ట్ నాకైతే 21 అవర్స్ జర్నీ. ఈ 21 అవర్స్లో నేను చూపిస్తాను ట్రైన్ ఎలా ఉంటుంది ఏంటి, లోపల మనకి సిట్టింగ్ ఎలా ఉంటుంది. సో వెళ్ళిపోదాం పదండి. నేనైతే జస్ట్ ఇప్పుడు స్టేషన్కి రీచ్ అయ్యాను, విజయవాడ స్టేషన్లో ఉన్నాను. ట్రైన్ వచ్చేసి 12:45. కరెక్ట్ టైంకి వస్తే ఓకే, బట్ లేట్ అయితే మళ్ళీ అటు నాకు లేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను 12:45కి స్టార్ట్ అయితే రేపు ఎర్లీ మార్నింగ్ అటు అంటే 10:30కి అలా దిగుతాను. సో చూద్దాం, నాకైతే బాగానే ఉంటుంది ఇక్కడ ట్రైన్ జర్నీ, ఈ 3 ట్రైన్స్. సో చూద్దాం. జస్ట్ అనౌన్స్ చేశారు ట్రైన్, ప్లాట్ఫామ్ నెంబర్ 1 నేను వెళ్ళబోయేది కోవా ఎక్స్ప్రెస్. ఇది 26 to 30 minutes లేట్ డిలే. నాకు వచ్చేసి S6. ఇప్పుడు S6 దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడే ట్రైన్ వచ్చింది. జనరల్లో ఎక్కితే మాత్రం అంతే సంగతి. జనరల్లో ఎక్కామంటే అయిపోతాం. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. టైం వచ్చేసి 1:20 అవుతుంది. నార్మల్గా అయితే 12:45కి స్టార్ట్ అవ్వాలి ట్రైన్. విజయవాడ నుంచి 1:20కి స్టార్ట్ అవుతుంది ట్రైన్. సో ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే నాకు డైరెక్ట్గా విజయవాడ నుంచి ముంబైకి దొరకలేదు టికెట్. విజయవాడ నుంచి లింగంపల్లికి దొరికింది. సో లింగంపల్లి నుంచి కళ్యాణ్కి టికెట్ చేశాను, బట్ అది ఇంటూ 3x చేసిన, అంటే లైక్ మనకి 3x రీఫండ్ వస్తుంది కదా, అది చేసిన అవ్వలేదు. చూడాలి మళ్ళీ లింగంపల్లి దిగి మళ్ళీ వెళ్ళాలో లేదా లోపలే టీసీని అడిగి వెళ్ళాలి, అది చూద్దాము. ఇప్పుడైతే ట్రైన్ స్టార్ట్ అయింది విజయవాడ నుంచి. విజయవాడ క్రాస్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మంగళగిరి. ఇది విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి మంగళగిరి, గుంటూరు ఈ రూట్లో వెళ్తుంది. మిగతా 2 ట్రైన్స్ మనకి కోనార్క్ అండ్ విశాఖ ఎల్టీటీ ఏమో మనకి విజయవాడ నుంచి వరంగల్ ఇటు సైడ్ నుంచి వెళ్తుంది. సో కనిపిస్తుంది కదా, అది బస్ స్టాండ్, విజయవాడ బస్ స్టాండ్, కృష్ణా బ్యారేజ్.
మనకు అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ ఏమో వెహికల్స్, ఇదేమో ట్రైన్. జస్ట్ మంగళగిరి స్టేషన్ రీచ్ అయ్యాను. విజయవాడ తర్వాత మనకి సెకండ్ స్టేషన్ వచ్చేసి మంగళగిరి. మంగళగిరి మనకి ఆల్మోస్ట్ 2కి రీచ్ అయింది. దీని తర్వాత మనకి గుంటూరు తర్వాత సత్తెనపల్లి తర్వాత నల్లపాడు, ఇలా ఈ స్టేషన్స్. దీని తర్వాత మనకి ఆల్మోస్ట్ నైట్ 7:30కి సికింద్రాబాద్ రీచ్ అవుతుంది. ఇప్పుడు ట్రైన్ కూడా ఎలా ఉందో నేను చూపిస్తాను లోపల. అంటే ఆల్మోస్ట్ ఇది నార్త్ సైడ్ వెళ్తుంది కదా. ఇది వచ్చేసి మనకి కాకినాడ దగ్గర స్టార్ట్ అవుతుంది ట్రైన్ మాత్రం నీట్గా క్లీన్గా ఉంటుంది. నేను చూపిస్తాను లోపల ఎలా ఉంది, సీట్స్ ఎలా ఉంది. జస్ట్ ఇప్పుడే గుంటూరు జంక్షన్ రీచ్ అయ్యాను. విజయవాడలో స్టార్ట్ అయితే విజయవాడ ఒకటి, మంగళగిరి ఒకటి, అలాగే గుంటూరు జంక్షన్. ట్రైన్ లోపల ఎలా ఉంటుంది అంటే నీట్గానే మెయింటైన్ చేస్తారు కోచెస్. చూడండి, ఇది నార్మల్ స్లీపర్ క్లాస్. ఇలా ఉంటాయి కోచెస్ మనకి. సో అందుకోసం ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. గుంటూరు నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్. గుంటూరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సత్తెనపల్లి. సో అలా సికింద్రాబాద్కి రీచ్ అవుతాము. మనము అంటే నేను తెనాలి నుంచి వచ్చాను కాబట్టి నాకు తెనాలి నుంచి విజయవాడ వెళ్ళి ఎక్కొచ్చు ఈ ట్రైన్. గుంటూరు వచ్చి ఎక్కొచ్చు, మంగళగిరి, ఈ 3 ప్లేసెస్కి వచ్చి ఎక్కొచ్చు. ఈ 3 ప్లేసెస్లో ఆగుతుంది, ఎందుకంటే మనకి ఇది గుంటూరు సైడ్ నుంచి వెళ్తుంది ట్రైన్. ఇది వచ్చేసి మనకి 12:45కి విజయవాడలో స్టార్ట్ అవుతుంది. మనకి ముంబై రీచ్ అయ్యేసరికి నెక్స్ట్ డే 10:15 అలా రీచ్ అవుతుంది. ఆల్మోస్ట్ 21 అవర్స్ జర్నీ. ఇప్పుడు అది ఏంటంటే ఇక్కడ నుంచి నాకు అంటే కంటిన్యూగా లేదు టికెట్. ఇక్కడ నుంచి లింగంపల్లికి దొరికింది. లింగంపల్లి నుంచి ఇప్పుడు అటు సైడ్కి నాకు టికెట్ అయితే దొరకలేదు. చూడాలి, నార్మల్ టికెట్ తీసుకోవాలన్నప్పుడు ట్రైన్ దిగి వెళ్ళి తెచ్చుకునేలోపు ఇది ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ ఎవరో ఒకరు మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటే వాళ్ళని అడిగి ఆ టికెట్ తెప్పించుకుని లోపల టీసీని అడిగి ఎలాగోలా వెళ్ళాలి. ఎందుకంటే ఈ ట్రైన్ మిస్ అయితే మనం అక్కడ వ్యూ పాయింట్స్ అవి మిస్ అయిపోతాము ట్రైన్లో వెళ్ళేటప్పుడు. అవి మిస్ అవ్వకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను. ఇక నెక్స్ట్ ఏంటంటే నేను 2 ట్రైన్స్ ట్రై చేశాను, ఏవి బుక్ అవ్వలేదు. మరి లక్ ఉంటే అట్లీస్ట్ లింగంపల్లి నుంచి అయితే మనకి టికెట్ దొరికితే సక్సెస్ఫుల్గా రేపు ఎర్లీ మార్నింగ్ చూడొచ్చు ఆ వ్యూ పాయింట్స్. మిగతా 2 ట్రైన్స్కి ఏంటంటే మనము ఎర్లీ మార్నింగ్ 1-2 అలా అంటే మిడ్ నైట్ టైంలో జర్నీ ఉంటుంది. సో మనకి వ్యూ కనిపించదు. ఈ ట్రైన్ అయితే మనకి ఎర్లీ మార్నింగ్ 8-9 అలా స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల మనకి వ్యూ కనిపిస్తుంది. సో చూద్దాము, మ్యాక్సిమమ్ ఎలాగోలా టీసీని రిక్వెస్ట్ చేసి ఏదో ఒకటి చేసి ఇదే ట్రైన్కి వెళ్ళాలి. సో అందుకోసం ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10:30 అవుతుంది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ క్రితము లింగంపల్లి క్రాస్ చేశాను. ఇక ఎర్లీ మార్నింగ్ 7-7:30 అవుతుంది అనుకుంటా లోనావాలాకి రీచ్ అవడానికి. ఆ లోనావాలా రీచ్ అయిన తర్వాత నేను అక్కడ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయి అదంతా చూద్దాము. ఇప్పుడైతే ఇక ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లోనావాలా దగ్గర కలుద్దాము, ఎందుకంటే అక్కడ ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు వెళ్ళి నేను పడుకుంటాను సీట్లో. సో The next day. गरम नाश्ता गरम इडली మనకు అవసరమా? बड़ा नाइस कॉफी ला कॉफी हां चाहिए చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా చిక్కీ జరీ గుడ్ మార్నింగ్ అమిగోస్. సో ఇప్పుడు ప్రెజెంట్
పూణే దాటేసి నియర్ టు లోనావాలా ఉన్నాను. టైం వచ్చేసి 9 అవుతుంది. 9 అంటే ఇంకొక 10 మినిట్స్లో లోనావాలా రీచ్ అవుతాను. ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలి. దొంగన ఎలా ఉంటారో అని. ఎందుకంటే నేను ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేశాను నిన్న నైట్ ట్రైన్లో. దాని గురించి నేను క్లియర్గా మాట్లాడతాను. ఇప్పుడైతే లోనావాలాకి దగ్గరలో ఉన్నాను. లోనావాలాలో మనకి ఆ వ్యూ పాయింట్స్ ఎలా ఉంటాయి అంటే నేను చూపిస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయినట్టున్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మౌంటైన్స్. ఇక్కడ నుంచి నేను చూపిస్తాను ఎలా ఉంటాయి ఏంటని. కానీ ఇంపార్టెంట్ మాత్రం నిన్న నైట్ జరిగిన ఒక ఇన్సిడెంట్ సీట్ విషయంలో మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఈ మౌంటైన్స్ ఇవన్నీ చూసిన తర్వాత, లొకేషన్స్ ఇవంతా చూసిన తర్వాత స్పెషల్గా దాని గురించి ఒక 1 మినిట్ మాట్లాడదాం. మీరు ఓపిక చేసి చూడండి, ఎందుకంటే మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారు. చూద్దాము. సో జస్ట్ లోనావాలా రీచ్ అయ్యాను. ఇక్కడ నుంచి మనకి మౌంటైన్స్ అవి స్టార్ట్ అవుతాయి. చూద్దాము. ఇది మాత్రం పక్కా ఒకసారి చెయ్యాలి. వాటర్ అన్న భయమైనా సరే ఎప్పుడు చేస్తామో ఏంటో ఈ అడ్వెంచర్. ఫైనల్లీ లోనావాలా క్రాస్ చేసాం. ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి మీరు. ఒకసారి అన్న ఈ ట్రైన్ జర్నీ అయినా చేయొచ్చు. అంటే ఆ ట్రిప్కి వెళ్ళకపోయినా ఆ ట్రైన్ జర్నీలో మీకు ఆ వ్యూస్ కనిపిస్తాయి. చూడండి. హియర్ వి గో. కాందాలా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక మౌంటైన్స్ స్టార్ట్ అవుతాయి మనకి. పైన కనిపిస్తున్నవన్నీ రిసార్ట్స్. ఈ వ్యూ కోసం నేను ఈ ట్రైన్కి వచ్చింది. మిగతా ట్రైన్స్ వస్తాయి కానీ ఆ ట్రైన్కి ఇలా వర్షాలు ఏం పడవు. అది నైట్ టైం జర్నీ ఉంటుంది. ఇదే కరెక్ట్ ట్రైన్. ఫుల్గా వర్షాలు పడుతుంది.
సో అందుకోస్ మనము అనుకున్నట్టు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడతానని చెప్పాను కదా. అదేంటంటే నేను ట్రైన్ బుక్ చేసుకుంది విజయవాడ నుంచి కళ్యాణ్కి. అంటే నాకు లింగంపల్లి వరకే కన్ఫర్మ్ అయింది, లైక్ సికింద్రాబాద్ వరకే కన్ఫర్మ్ అయింది. అక్కడ నుంచి నాకు టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో నేనేం చేశానంటే సికింద్రాబాద్కి వచ్చి సికింద్రాబాద్లో ఆన్లైన్ టికెట్ తీసుకున్నాను. లింగంపల్లి నుంచి టికెట్ బుక్ అవుతుందేమో అని చెప్పేసి. నేను ఎక్కినప్పుడు అంటే నేను ఏదైతే విజయవాడ నుంచి కళ్యాణ్కి బుక్ చేసుకున్న టికెట్లో నాకు లింగంపల్లి వరకు అయింది కదా. సో ఆ లింగంపల్లి దగ్గర వరకు నేను వచ్చిన టికెట్ 28 సీట్ నెంబరు. అక్కడ నుంచి నాకు కన్ఫర్మ్ అవ్వలేదు. సో నేనేం చేశానంటే నాకు తెలియదు 28 అనేది కంప్లీట్గా పూణే వరకు లోనావాలా వరకు అలా ఖాళీ ఉందని. నేనేం చేశాను, నేను బయటకు వచ్చేసాను. అంటే లింగంపల్లిలో వేరే వాళ్ళు ఎక్కుతున్నారు. వాళ్ళు ఎక్కడం డైరెక్ట్గా 3 మెంబర్స్ వచ్చేసారు సీట్స్ దగ్గరికి. నేనేమనుకున్నానంటే ఆ సీట్ కూడా వాళ్ళదే అని చెప్పేసి నేను అక్కడ నుంచి లేచి పక్కన కూర్చున్నాను. తిరిగి చూస్తే ఏంటంటే అక్కడ ఇద్దరిదే సీటు. ఒక అతను నార్మల్ టికెట్ తీసుకుని ట్రావెల్ చేస్తున్నాడు సీట్ కోసం. సరే ఇలా అయితే కుదరదు, ఇద్దరం ఒకే సీట్ కోసం ఇబ్బంది పడతాము. ఇంకా అక్కడి నుంచి మాకు 12 hours జర్నీ ఉంది. సో ఇబ్బంది పడతామని చెప్పేసి నేనేం చేశాను, సైడ్లో ఒక బెర్త్లో ఒక బ్రో ఉన్నాడు. బ్రో మీరు ఇటు అడ్జస్ట్ అవ్వండి 28, నేను ఆ అంకుల్ అటు కూర్చుంటామని చెప్పేసి నేను ఆ బ్రోని రిక్వెస్ట్ చేస్తే పాపం ఆ బ్రో ఒప్పుకున్నాడు. మేము అక్కడ కూర్చున్నాము. నైట్ మొత్తం ఆయన పడుకునే ఉన్నాడు, నేను కూర్చునే ఉన్నాను. ఇక ఇబ్బంది అవుతుంది, ఏమైంది ఇంత ఇబ్బంది పడతాం ఎందుకని చెప్పేసి నేను ఆ బ్రోని రిక్వెస్ట్ చేసి అక్కడ సీట్ తీసుకుంటే ఆయన ఏం చేశాడు, నైట్ టైం టీసీ వచ్చాడంట. ఇబ్బంది పడుతున్నాం ఎందుకులే అని చెప్పేసి నేను వేరే సీట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను అక్కడ పడుకున్నాను ఎందుకు ఇబ్బంది అని. చూస్తే టీసీ వచ్చాడంట. టీసీ వస్తే ఈ అంకుల్ ఏం చేశాడు, డైరెక్ట్గా 28 ఆయన కింద రాపిచ్చేసుకున్నాడు. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే ఏదైతే వేకెంట్ ఉందో అది ఆయన కింద రాపిచ్చేసుకున్నాడు. ఆయన మరాఠీ అయినా ఇక్కడ ఆయన లాంగ్వేజ్ ప్రాబ్లం అలా ఉంటుంది. సో ఎందుకు ఇద్దరం ట్రావెల్ చేస్తే బెటర్, కూర్చొని ఎలాగోలా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అనుకుంటే ఆయన అలా హ్యాండ్ ఇచ్చాడు. సో ఇది నేను చెప్పాలనుకున్నది. మీరు కూడా ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు. టీసీ దగ్గర అలా డైరెక్ట్గా చెప్పేసి మళ్ళీ ఆయన ఏంటంటే టీసీ అమౌంట్ కట్టమన్నప్పుడు 2 members ఉన్నామని చెప్పాడు, సీట్ అడిగితే మాత్రం 1 member ఉన్నాడని చెప్పాడు. సో ఇది నేను ఫేస్ చేశాను ప్రాబ్లము ట్రైన్లో. మెయిన్లీ ట్రైన్లో రావడానికి ఏంటంటే ఆ వ్యూస్ కోసము. సో ఆ వ్యూ అయితే నాకు వచ్చింది, చాలా మంచి ఫుటేజ్ వచ్చింది. సో అది నేను చెప్పాలనుకున్నది. సో మీరు కూడా ఇలాంటివి ఫేస్ చేసి ఉంటే ట్రైన్లో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ట్రైన్లో ఫుడ్ అంటారా, చాలా కష్టం ఒకసారి మనం నార్త్ ఎంటర్ అయితే. ఎందుకంటే మోస్ట్లీ కాదు వచ్చేది అదే వడాపావు. ఎలాగో ముంబై వెళ్ళిన దగ్గర నుంచి అదే తినాలి. సో ట్రైన్లో కూడా అది వర్త్ కాదు, ఆర్డర్ పెట్టుకుని తినటం బెటరు. నేనైతే ట్రైన్లో ప్రిఫర్ చేయను ఫుడ్, ఆర్డర్ పెట్టుకుని జొమాటోలో కానీ అలా చేసుకోవచ్చు. కాకపోతే ఎర్లీ మార్నింగ్ పూణే వచ్చేసరికి 8:40 అలా అయింది. నేను లేచేసరికి ఇక ఫుడ్ అయితే వర్త్ కాదు ట్రైన్లో. అవి మోస్ట్లీ వడాపావ్స్, చాయ్ తప్ప ఏమి రావు నార్త్ సైడ్. మెయిన్లీ మన సైడ్ అన్న కొంచెం సమోసాను అలా వస్తాయి. ఇక్కడ సమోసా కూడా చిన్న సమోసాలు కాదు, పెద్ద సమోసాలు వస్తాయి. దాని లోపల పొటాటో కర్రీ బాబోయ్ బేబచ్చం. అది కాదు తినడం కన్నా ఉపవాసం ఉండటం బెటర్. సో అందుకే నేను ట్రైన్లో ఏమి పర్చేస్ చేయలేదు ఫుడ్ ఐటమ్స్. నేను ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకున్నాను 3 times. సో అలా నా ట్రైన్ జర్నీ జరిగింది. చూసారు కదా, ట్రైన్లు కూడా నీట్గానే ఉంటాయి. వీలైతే మీకు మీ ఫ్రెండ్స్తో కలిసి వేయండి ఒక 1 month, అదే ఈ మంత్ మాన్సూన్లో ట్రిప్ చేయండి. ఎందుకంటే వస్తే మాత్రం వర్త్. లైఫ్లో 1 time చూస్తాము, ఉన్నప్పుడు మాత్రం చూడాలి. అందులో మాన్సూను మహారాష్ట్ర. రాండి, వీలైతే కుదిరితే చెప్పండి మీ ఫ్రెండ్స్కి వెళ్దామని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మెగా బ్లాక్ ఒకటి ఉంది. మెయిన్లీ ముంబైలో సండే మెగా బ్లాక్ ఉంటుంది. ఈ మెగా బ్లాక్ ఏంటంటే రిపేర్స్ జరుగుతూ ఉంటాయి, ట్రాక్ వర్క్స్ కానీ జరుగుతూ ఉంటాయి. సో వాటి వల్ల ట్రైన్స్ ఉండవు. సో ఇప్పుడు నేను కళ్యాణ్లో దిగకుండా డైరెక్ట్గా ముంబై LTT లాస్ట్ స్టాప్లో దిగి అక్కడ నుంచి క్యాబ్ తీసుకుని రూమ్కి వెళ్ళిపోతాను. రూమ్కి రీచ్ అయిన తర్వాత ఇక మళ్ళీ నార్మల్ ముంబై లైఫ్. ఎంతైనా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ ఫుడ్ అదంతా వేరు. ఇక ఇప్పటి నుంచి ఇక్కడ తిన్నదే రిపీటెడ్గా తినాలి. ఓకే అమిగోస్, సో దట్స్ ఇట్ అమిగోస్ ఫర్ టుడే. నాకు తెలిసి మీరు
వీడియో ఎంజాయ్ చేసే ఉంటారు. ఎందుకంటే నేను కవర్ చేసిన ఈ ట్రైన్ జర్నీ ఫ్రమ్ విజయవాడ టు ముంబై సైట్ సీయింగ్ కానీ అంటే ట్రైన్లో వెళ్ళే ప్లేసెస్ బాగా వచ్చినాయి. అవి మీకు వీడియోలో కనిపించే ఉంటాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి చేసే మంచి మంచి ట్రెక్కింగ్ ప్లేసెస్ కానీ కొన్ని స్పెషల్ ప్లేసెస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మరొక స్పెషల్ ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.